హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానులు విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఇస్ శోభానులు విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదండి. ఈ వినాయక చవితికి మనం ఇంట్లోనే వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ నేను వినాయకునికి తయారు చేసుకోవడానికి గోధుమ పిండిని తీసుకుంటున్నాం. అండ్ మా పిల్లలతో కలిసి వినాయకుడిని ఎలా తయారు చేస్తున్నా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు వినాయకునికి ఫస్ట్ మా పెద్ద పాప ఉంది కదా, మా పెద్ద పాపకి అప్పుడు మా స్కూల్ టైంలో ఇది వినాయకుడిని తయారు చేసి ఇది ఇచ్చేయనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనేమి ఎక్స్పెక్ట్ని కాదు, ఇది ఎప్పుడో చిన్నప్పుడు బంకమట్టితో తయారు చేసింది గుర్తు, అంతేగాని మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయలేదు. మళ్ళీ మా పెద్ద పాప ఎల్కేజీ టైంలో వాళ్ళకి టాస్క్లు ఉంటాయి వినాయక చవితికి, అప్పుడు తయారు చేసి పంపండి అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ నేను ఆ వినాయక చవితి రోజు వినాయకుని తయారు చేసి పంపించేది. అండ్ ఎల్కేజీ అప్పుడు తయారు చేసి పంపించిన, మళ్ళీ యూకేజీ అప్పుడు అంటే 2 ఇయర్స్కి ఒక్కొక్కసారి పంపించిన. కానీ మేము ఎప్పుడు వినాయకుని పెట్టలేదు. కానీ పోయినసారి మా చిట్టి తల్లి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కాబట్టి అప్పుడు నేర్చుకునేటప్పుడు వాళ్ళ టీచర్ ఇచ్చిందన్నమాట మట్టి గణపతిని. అండ్ అప్పుడు మళ్ళీ మా కోసమని తోడు గణపతి ఒకటి ఉంటుంది కదా, చిన్న గణపతి, అది ఇంట్లో ఉన్న గోధుమ పిండితో తయారు చేసి నేను పెట్టిన మట్టి గణపతి. అండ్ ఇది ఉండడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఈ కలర్స్తోని అంత ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేసేదానికనే మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు సిటీకి వచ్చాను కాబట్టి బయట బంకమట్టి దొరకదు కాబట్టి ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేస్తున్నాం. ఇంట్లో మన విలేజ్లో ఉన్న వాళ్ళైతే మంచి బంకమట్టి చాలా ఈజీగా దొరుకుతుంది. పొలాల దగ్గరికి కానీ చిలకల దగ్గరికి కానీ వెళ్తే అది తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు మంచిగా. ఒక్కరోజు కూర్చొని ఒక 1 అవర్ కూర్చుంటే ఆరిపోతుంది. నేను మా 3 పిల్లలతో కలిసి ఒక 45 మినిట్స్ 1 అవర్ అంటే కరెక్ట్గా కూర్చోలేదు, అయినా అట్లా 1 అవర్ తీసుకుంది. అట్లా మీరు ఫ్రీగా ఉన్న వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నేను ఈ వినాయకుడిని తయారు చేయడంలో ఏమి ఎక్స్పెక్ట్ కాదు. అండ్ వినాయకుడిని కూడా బాగా చేస్తానో లేదో అన్న డౌటే ఉంది. కానీ ఎలా చేసినా మనం భక్తితో చేస్తే చాలు. మనకి ఎలా చేసినా ఆ దేవుడు మనల్ని నిజంగా భక్తితో కనుక చేస్తే ఆశీర్వదిస్తాడనే నమ్మకం నాకు. అందుకే అంత నమ్మకంతో మా పిల్లలతో కూర్చొని గోధుమ పిండి అని కొంచెం పసుపు తీసుకున్నాం. అండ్ ఇవి అన్నీ ప్రత్యేకంగా తీసుకున్నాం. ఇవన్నీ దేవుని దగ్గర వాడే వస్తువులు. పసుపు ఈ శ్రావణ మాసంలో తెచ్చుకున్నాను నేను. ఈ పసుపును కుంకుమ ప్యాకెట్స్ అవి శ్రావణ మాసంలో. అండ్ నేను ఫస్ట్ అది ఒకటి కలిపి పెట్టుకున్న ముద్దని తీసి పక్కా పెట్టుకున్నాం. అండ్ ఒక అట్టముక్క ఉంది కదా, ఆ అట్టముక్కని కడిగి పక్క పెట్టేసరికి అది అట్లా పైకి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మేము మా పిల్లలతో కలిసి వినాయకుడిని ఎలా తయారు చేసుకుందామో చూసారా. మా చిన్న పాప దానికి నచ్చిన స్టైల్లో అది చేస్తుంది. మా పెద్ద పాప మా చిన్న బాబుని పట్టుకుంది. పెద్ద పాప చిన్న పాప వ్యోమ్నిశ్రీ, శాన్వి అండ్ సామ్రాట్ అండ్ శోభానిల్, మేము 4 కలిసి ఇప్పుడు వినాయకుడిని తయారు చేస్తున్నాం. నేను ఫస్టే పసుపుతో కలిపిన ముద్ద ఉంది కదా, దానికి దేవుని కూర్చోడానికి ఒక గద్దె తీసుకొని మిగతా పార్ట్స్ అట్లా ఆలోచించి చేతులు, ఒక పొట్ట, తలకాయ, చెవులు, కిరీటం ఇవన్నీ ఆలోచించి అవి ఎన్ని పార్ట్స్ ఆలోచించి ముద్దలుగా చేసి పక్కా పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకొకటి ఆలోచించింది ఏంటిదంటే, నేను చేసుకున్నది ఇప్పుడు వినాయకుడిని చేసేటప్పుడు నాకు కనిపిస్తలేదు, అటు మీకు కనిపించాలనే ఉద్దేశంతో నేను అటు సైడ్ చూస్తున్నా కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాం. చూసారా, నేను ఫస్ట్ అటు పెట్టేసిన తర్వాత కాళ్ళు చేస్తున్నాం. నేను చెప్పాను కదా ఆమె ఎంత ఎక్స్పెక్ట్ కాదని. ఈ కాళ్ళు చేసే దగ్గర చూడండి ఎంత అదే కొంచెం సతాయిస్తుంది. నాకు ఏదో వచ్చినట్టు చేశాను, కానీ ఇంట్లో పెట్టడానికి మన చేతులతో మనం తయారు చేసుకునేది అంటే పూజ ఎప్పుడు కానీ మన చేతులతో చేసుకుంటే దానికి ఎక్కువ ఫలితం ఉంటుందంట నేను చాలాసార్లు విన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ బయట వాళ్ళు వచ్చి చెప్పింది చేసి కానీ ఆయన కోపంగా గొడవలతోని ఆ పూజలు చేసిన నిరుపయోగం. అంటే ఏ ఫలితం ఉండదు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టు, ఎన్ని లక్షలు పెట్టు, ఎన్ని బంగారం పెట్టు, ఆ దేవునికి ఆ గొడవలు పడుతూ కోపంగా, ముఖ్యంగా ఆడవాళ్ళు కోపంగా, ఇంకా పూజలు ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ కోపంగా
ఇవన్నీ ఉండి ఆ పూజలు చేస్తే ఏం ఫలితం ఉండదు, వేస్ట్. ఇంట్లో అది ఫలితానికి లాభం బదులు ఇంకా నష్టమే జరుగుతుంది, కానీ ఇంకా అది వేస్ట్. ఇక అది లాభం ఏముండదు దానికి, ఇంకా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అంటే ఇంట్లో ఏదో ఒక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. మనం ఏదైనా పూజ చేసామనుకో సంతోషంగా ఖచ్చితంగా ఫలితం వెంటనే కనిపిస్తుంది. అదే కనుక ఏదైనా పూజ కానీ ఏదైనా మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇట్లా దేవునికి ఏదైనా చేసినప్పుడు మనం ఏదైనా గొడవలు పడుకుంటా కోపంతో ఎక్కువ ఆడవాళ్ళు కానీ, ఎందుకంటే ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానం అంటారు కదా, లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎక్కువ అరుస్తూ అట్లా కోపంతో పూజలు చేసామనుకోండి అది చాలా నిరుపయోగం, ఏం ఫలితం ఉండదు, దానికి నష్టమే. అంటే పెట్టిన దానికన్నా ఇంకా నష్టమే ఉంటుంది. కాబట్టి అరవడం అవన్నీ చాలా, ఎందుకంటే అమ్మవారికి కోపం వస్తుందంట అట్లా చేసి నేను విన్నా. అందుకని ఎప్పుడు కానీ పూజలు అయినా మనం ఏదైనా పండుగలు చేసినా మన సంతోషం కోసం చేసుకుంటాం, అంతే కదా, అవునా కదా. సంతోషంగా చేసుకునేటప్పుడు మనమంతా ఏదైనా జరిగినా మనం సంతోషంగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతో మేము ఉన్నదే నలుగురం కాబట్టి నీకు బయట వాళ్ళతో ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, ఇక్కడ మొత్తం మేము నలుగురమే. సో ఈ నలుగురితో మా పిల్లలే ఇక మొత్తం ప్రపంచం కాబట్టి మా పిల్లలతోనే కూర్చొని వినాయకుని తయారు చేయడం మొదలుపెట్టింది అనమాట. చూసారా, నేను ఒక్కదాన్నే కూర్చున్నా, వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్తురు వస్తారు. అండ్ ఇంక తయారు చేయడం అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ కొంచెం నాకు వచ్చిన పద్ధతిలో ఇవి చేస్తున్నా. వినాయకుడివి అవి ఏంటి తొండానికి, ఇంకొకటి కిరీటంకి కొంచెం చేతులు అవి డెకరేట్ చేస్తున్నా, కొంచెం లుక్ వస్తుంది వాటితో. అండ్ కళ్ళకి కొంచెం ఇవి వాటన్నింటికి. వ్యోమిని ఎట్లుందరా మన వినాయకుడు? బాగుండా? శాన్వి మన వినాయకుడు ఎట్లుండు? నేనే పెట్టినా? అవునా? జై బోల గణేష్ మహారాజ్కి, జై బోల గణేష్ మహారాజ్కి. మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది పండుగ ఆల్రెడీ, మేమందరం కలిసి చేసుకున్నాం కదా అందుకని. అండ్ ఎవరికి నచ్చింది, ఎవరికి కళ్ళకు కట్టినట్టు వాళ్ళు రంగులతో, ఇప్పుడు మనం బొట్టు పెట్టుకునే వాటితోనే కదా చాలా సంతోషం. మనం చిన్నపిల్లలకి వరకు పెట్టుకునే బొట్టు రంగులు కలర్లు ఉంటాయి కదా, కలర్లతో చిన్నగా నాకు తోచినట్టు ఆ వినాయకుడిని నేను ఎంత తయారు చేసుకోగలను, ఎంత భక్తితో నేను తీర్చిదిద్దుకోగలను. ఎందుకంటే మనం ఎవరేమో ఎక్స్పర్ట్ కాదు తయారు చేయడంలో, కానీ మనకు నచ్చినట్టు మనకి పూజా విధానం అనేది కూడా మన భక్తితో చేయాలి. భక్తితో చేసినప్పుడు ఆ వినాయకుడు ఎలా ఉన్నా మనం తెలుసా, మనం ఏది సమర్పించుకున్నా మన శక్తికి తగ్గట్టుగా ఏది సమర్పించుకున్నా మనకి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, దానికి మనం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. వినాయకుడిని తయారు చేసిన చూడండి, నాకైతే చాలా బొద్దుగా అనిపించాడు మా వినాయకుడు. అండ్ నేను కాళ్ళకి చేతులకి చిన్న కిరీటానికి. అండ్ అప్పటికే నేను 5కి స్టార్ట్ చేసిన అనమాట, 6లోపు 5:30కి స్టార్ట్ చేయొచ్చు, 5:30కో లేకుంటే చీకటి పడిపోతుంది అప్పుడే, అందుకే సన్లైట్కి మంచిగా అనిపిస్తుండే. కానీ లైట్ కదా కొంచెం డిమ్గా కనిపిస్తుంది, కానీ అయినా మా వినాయకుడు చాలా చక్కగా కనిపించడం. ఇప్పుడు నేను ఇది ఎందుకు యూజ్ చేస్తా అంటే, వినాయకుడిని తోడు వినాయకుడు ఉంది కదా, చిన్న వినాయకుడికి తెచ్చుకుంటా, ఇంకొకటి వినాయకుడిని కొనుక్కొచ్చుకుంటా, అది కూడా చిన్న వినాయకుడు ఇంట్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు మా చిన్న ఫ్యామిలీకి మా నలుగురికి తగ్గట్టుగా మాకు తగ్గట్టు మేము చిన్న వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకొని నిమజ్జనం చేసుకుంటాం. అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకున్నా. ఓకే సిద్ధల్లి, నీ వచ్చు కదా వినాయకుడి పాట పాడొకటి. గణనాయకాయ గణదైవతాయ గణేశాయ ధీమహి గుణాధీశాయ గుణపదీశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండ గౌరీతనయాయ ధీమహి గగేశానాయ బాలచంద్ర శ్రీ గణేశాయ ధీమహి. జై బోల గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. జై బోల గణేష్ మహారాజ్ కి జై.
మా ఈ చిన్న వినాయకుడు మా పిల్లలతో కలిసి మేము ఎంతో చక్కగా చేసుకున్నాం కదా. మా పిల్లలతో కలిసి తీసుకునే వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటా. అండ్ ఇట్లా చిన్న చిన్నవి మనం బయట చేసుకునే కన్నా పిల్లలతో చేసుకున్నాం అనుకో, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మనము హ్యాపీ. నాకు చాలా బాగా నచ్చింది. ఇక స్పెషల్గా దానికి చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చేసాం కదా. ఇది ఒక వాళ్ళకి మెమొరబుల్, నాకు కూడా చాలా మెమొరబుల్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నాకు బాగా నచ్చిందని అనుకుంటాం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel. Thank you so much for supporting. Thank you. Please subscribe my channel. Happy Vinayaka Chauthi.